ఈ కథ 1988లో ఈజిప్ట్లో జరిగింది. ఎడారి నుంచి వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆకారాల్లో పడవ నిర్మాణాలు కనిపించాయి. అవి ఇటు ప్రజలనే కాదు, అటు సైంటిస్టులను కూడా గందరగోళానికి గురిచేశాయి. ఈజిప్ట్లో ఎప్పుడూ ఏదో ఒక పురాతన వస్తువు బయటపడుతూనే ఉంటుంది. దానిపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎడారిలో వాళ్ళకి కనిపించింది మామూలు వస్తువు కాదు. అందుకే వారిని మరింత ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే పడవలు ఎక్కువగా ఎక్కడ మనకు కనిపిస్తాయి? చెరువులు, నదులు, సముద్రాలు ఇలాంటి చోట మాత్రమే కదా. అటువంటిది ఎడారిలో ఇన్ని పడవలు ఒకే ప్రాంతంలో ఎలా వచ్చాయి? ఎవరు వీటిని ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు అవి ఉపయోగించిన పడవలా లేక తయారు చేసి ఇక్కడే వదిలేశారా? ఈ డౌట్స్ అన్నీ మనకు క్లియర్ అవ్వాలంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి. పదండి మరి. ఈ ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి, ఆ తర్వాత అంతరించిపోయాయి. అయితే ఒక 2 నాగరికతలు చాలా ఫేమస్. ఇప్పటికీ వాటి గురించి మనం ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటాం, చెప్పుకుంటాం. అందులో మొదటిది హరప్ప నాగరికత, ఇక రెండోది ఈజిప్షియన్ నాగరికత. ఈరోజు ఈజిప్ట్కు సంబంధించిన ఒక మిస్టరీ గురించి చెప్పబోతున్నాను. నిజంగా ఆ మిస్టరీ ఏంటో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మీకు ఈజిప్ట్ నాగరికత తెలియడం వల్ల కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. వెల్, ఇప్పుడు ఆ మిస్టరీ ఏంటో చూసేద్దాం. పడవలు, హెలికాప్టర్ల గురించి మీకు తెలుసా? ఇదేంటి, ఇదేమైనా గొప్ప విషయం ఏంటి? ఎవరికైనా వాటి గురించి తెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అవును, నిజమే, వీటి గురించి అందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఈజిప్ట్లోని ఎడారిలో ఉన్న పడవల గురించి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో పడవలు ఈజిప్ట్లో బయటపడ్డాయి కాబట్టి. అసలు ఇక్కడకు ఆ పడవలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? అసలు ఇసుకలో పడవ అవసరం ఏంటి అని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఈ పడవలు ఎక్కడ బయటపడ్డాయంటే ఈజిప్ట్లోని కైరో నగరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐడో అనే ప్రాంతంలో బయటపడ్డాయి. జనరల్గా ఈ ప్రాంతాన్ని ఈజిప్ట్లోని అతి పురాతన నగరంగా చెప్పుకుంటారు. ఈ ఊరికి మరొక వైపు నైలు నది కూడా ఉంది. అంటే ఒకవైపు నైలు నది, మరోవైపు ఎడారి ఉందన్నమాట. 1988లో ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది. నిజంగా మనం ఒకసారి చరిత్రలోకి వెళితే చాలా నాగరికతలకు ఈ తుఫాన్లు భారీ నష్టాన్ని కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ తుఫాన్ కారణంగా ఈజిప్ట్ నాగరికతకు చెందిన కొన్ని పడవలు బయటపడ్డాయి. నిజంగా ఈజిప్ట్లో ఏ చిన్న వస్తువు బయటపడినా అది పురాతన ఈజిప్ట్ నాగరికతకు సంబంధించింది అయి ఉంటుంది. అయితే బయటపడిన ఈ నిర్మాణాలను ఆర్కియాలజిస్టులు చాలా క్లియర్గా పరిశోధనలు చేశారు. 2000వ సంవత్సరంలో ఇక్కడ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఈ పరిశోధనలు వాళ్ళకి కొత్త విషయాలు తెలిసాయి. అంతేకాకుండా ఆ విషయాలు తెలుసుకుని వారు షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ నిర్మాణాల్లో ఒక పడవ దాదాపుగా 70 అడుగుల కంటే పెద్దగా ఉంది. ఇంత పెద్ద పడవను చూసిన తర్వాత పరిశోధకులు ఒకటే ఆలోచించారు, ఈ ఎడారిలో ఇంత పెద్ద పడవ పనేంటి? నిజమే కదా, మనకు అదే డౌట్ వచ్చింది కదా. పరిశోధకులు ఈ డౌట్ రాగానే వాటి గురించి ఇంకాస్త లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఎందుకంటే పరిశోధనలు చేసిన ప్రతిసారి ఒక్కొక్క కొత్త విషయం బయటపడుతూనే ఉంది, రహస్యాలు బయటకొస్తూనే ఉన్నాయి. అందుకే పరిశోధకులు దీనిపై మరింత లోతుగా ఇంట్రాగేట్ చేశారు. సరే, ఇప్పుడు ఈ పడవల గురించి తెలుసుకుందాం. దాదాపుగా ఇక్కడ పరిశోధకులకు 14 పడవలు కనిపించాయి. ఇవన్నీ కూడా ఇసుకలో పాతిపెట్టున్నాయి. అలాగే బోట్లు కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి చాలా పెద్దది, దీన్ని చెక్కతో తయారు చేశారు. ఇసుకలో పాతిపెట్టడం వల్ల చెదలు పట్టేశాయి. అలాగే ఈ పడవలు ఇసుకతో నిండిపోయి ఉన్నాయి. అందువల్లే వీటిని జాగ్రత్తగా బయటకు తీయలేకపోయారు. ఎందుకంటే ఒక పక్క చెద పట్టేయడం, మరో పక్క ఇసుకలో కూరుకుపోవడం. దీనివల్ల వాటిని బయటకు తీయడం చాలా కష్టమైంది. ఒకవేళ బలవంతంగా బయటకు లాగితే అవి పాడైపోయే ప్రమాదం ఉంది, ఆ స్ట్రక్చర్ పోతుంది. అందువల్ల వాటిని బయటకు తీయకుండానే పరిశోధనలు మొదలుపెట్టారు ఆర్కియాలజిస్టులు. మొదట పడవకు ఉపయోగించిన చెక్క ముక్కపై పరిశోధన చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ చెక్క 5000 ఏళ్ల నాటిదని. అంటే ఈ పడవ గిజా పిరమిడ్ల అత్యంత పురాతనమైంది. మొదట్లో ఈ బోటు గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఆర్కియాలజిస్టులకు ఏం అర్థం కాలేదు. ఇక వాళ్ళు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న పుస్తకాలను చదివారు. ఆ తర్వాత వీళ్ళు సోనార్ టెక్నాలజీతో 3D మోడల్ను తయారు చేశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అత్యంత పెద్ద పడవలు దాదాపుగా 60 బోట్లున్నాయని. ఇవన్నీ కూడా 70 అడుగుల కంటే పొడవున్నవి. ఇది తెలుసుకున్న ఆర్కియాలజిస్టులు షాక్ అయిపోయారు. అవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇన్ని బోట్లు ఉన్న పడవ అసలు ఈ ఎడారిలో ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు. అయితే కొంతమంది ఏమంటారంటే అప్పట్లో నైలు నది ఇక్కడ ఉండుండొచ్చు, దానివల్లే పడవలు ఇక్కడ ఉన్నాయని. అయితే ఆ తర్వాత కాలంలో ఈ నదిని ఎడారి కమ్మేసుంటుంది అంటున్నారు. కానీ ఎక్స్పర్ట్స్ దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇక్కడ ఇసుకలో కనిపించిన పడవలన్నీ ఒకదాని పక్కన ఒకటి అందంగా పేర్చున్నాయి. అంటే ఎవరో వీటిని ఇక్కడ పెట్టాలని ఒక పద్ధతిలో పెట్టినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆ పడవ దొరికిన చుట్టుపక్కల మరింత పరిశోధన చేశారు. ఇసుక, కొండలు, ఆ రాళ్లపై మరింత డీప్ ఇన్వెస్టిగేషన్ జరిగింది.
కానీ వారికి ఇక్కడ అంతకు ముందు ఒక నది ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. అయితే నిజంగా ఇక్కడ నది లేకపోతే ఎన్ని పడవలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇదే ఇప్పుడు మిస్టరీ. అప్పుడు ఆర్కియాలజిస్టులు బోట్ స్ట్రక్చర్పై పరిశోధన చేశారు. ఆ పరిశోధనల్లో ఈ బోట్పై ఉన్న గుర్తులను బట్టి ఇది ఎవరో ఒక రాజుకు సంబంధించిందని తెలిసింది. అయితే ఇది ఈజిప్ట్ రాజా లేక మరో రాజా అన్న విషయం స్పష్టంగా తెలియలేదు. దీని తర్వాత రాజు ఆదేశాల ప్రకారం ఎవరో అక్కడ ఈ పడవలను ఇసుకలో దాచిపెట్టుంటారు. అయితే ఇలా ఎందుకు చేశారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆర్కియాలజిస్టులు ఈ విషయం తెలుసుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తవ్వారు. అప్పుడు వాళ్ళకు ఒక క్లూ దొరికింది. అక్కడ వారికి ఇటుక మట్టితో చేసిన ఒక నిర్మాణం కనిపించింది. ఇది చూసిన తర్వాత అధికారులు ఈ స్ట్రక్చర్ ఒక మతస్థుడిదని తేల్చారు. ఇక్కడ ఎవరినో పూజించి ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎవరిని అన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఏదైనా దేవుణ్ణి పూజించి ఉంటే దానికి సంబంధించిన ఆనవాళ్లు ఎవరైనా అక్కడ ఉండి తీరాలి, కానీ లేవు. అయితే కొన్ని రకాల వంట వస్తువులు కనిపించాయి. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరో వాళ్ళ ప్రేయసిని బాగా పూజించి ఉంటారని భావించారు. వీరికి దొరికిన వంట వస్తువుల్లో కుండలు ఎక్కువగా ఉన్నాయి. పూజ కోసం ప్రసాదం చేసుకోవడానికి ఈ కుండలు ఉపయోగించుండొచ్చని అంచనా. అలాగే ఈ పడవల్లో కార్బన్ డేటింగ్ని గుర్తించారు. ఇవన్నీ కూడా పురాతన కాలం నాటివేనని సైంటిస్టులు తేల్చారు. ఇలా ఎప్పటికప్పుడు ఇక్కడ కొత్త కొత్త విషయాలు బయటకొచ్చాయి. మరింతగా పరిశోధనలు జరిగాయి. ఈజిప్ట్ ప్రభుత్వం కూడా ఈ పరిశోధనలకు మరింత ఇంట్రెస్ట్ చూపించింది. ఆర్కియాలజిస్టులు ఈ బోట్లు దొరికిన ప్రాంతంలో ఒక చిన్న రాయిని కూడా వదలలేదు. ఈ పెద్ద పడవ ఉన్న ప్రాంతంలో 3 వైపులా ఇటుకలతో గోడలు నిర్మించారు. ఇలా ఎందుకు చేశారో ఆర్కియాలజిస్టులకు అర్థం కాలేదు. ఇలా 3 వైపులా ఇటుకలతో నిర్మించిన గోడ ఉంటే పై భాగంలో కూడా గతంలో ఉండేదేమో అని అనుకున్నారు. అందుకే ఆ విషయం తెలుసుకునేందుకు 3D ప్రింటింగ్తో దీని మోడల్ని తయారు చేశారు. అప్పుడు వాళ్లకు నిర్మాణ పై భాగంలో గోడలుండేవని, అయితే వీటిని ఇలా తయారు చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ తరువాత ఆర్కియాలజిస్టుల పరిశోధనలో తేలిందేంటంటే అవి పడవల సమాధులని. ఈజిప్ట్లో ఎంతోమంది మమ్మీలను కప్పెట్టారు. ఈ ప్రాంతంలో ఈ పడవల్లో శవాలను దాచిపెట్టుండొచ్చు. చెక్కతో పడవలు తయారు చేసి వాటిపైన అందమైన డిజైన్లు వేసి ఒక వైట్ కలర్ సున్నపు రాయితో అతికించారు. అందులో శవాలు పెట్టారు. అయితే సూర్యకాంతిలో ఈ పడవల పై భాగం భలే అందంగా కనిపించేది. ఈజిప్ట్లో తెల్లని రంగులు ఎక్కువగా ఉండేవి. కానీ ఇది ఏ కాలంలో చేశారనేది స్పష్టంగా తెలియదు. ఇదే ప్లాస్టర్ని పిరమిడ్ల పైన భాగంలో కూడా వాడారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతంలోని వాతావరణంలో లెక్కలేనన్ని మార్పులు వచ్చేశాయి. అందుకే అవి ఇసుకలో కూరుకుపోయాయి. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ పడవలు నైలు నది నుంచి రాలేదని. వాటిని ఎక్కడో తయారు చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడకు తీసుకొచ్చారు. అందులో వారికి ఇష్టమైన వారి శవాలను పాతిపెట్టారు. అంటే వాళ్లకు మళ్లీ చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా, అసలు ఈ శవాలను ఈ పడవల్లోనే ఎందుకు దాచిపెట్టారని. అవును, నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఆర్కియాలజిస్టులకు వచ్చింది. అయితే వాళ్ళకి తొందరలోనే సమాధానం దొరికింది. ఆర్కియాలజిస్టులు ఈ పడవల చుట్టుపక్కల ప్రాంతాల్లోని సమాధులను, అలాగే ఈజిప్ట్ ప్రాంతంలోని సమాధులపై పరిశోధన చేశారు. అప్పుడు వారికి తెలిసిందేంటంటే ఈ ఎడారికి దగ్గరలో ఉన్న రాజు చనిపోయి ఉంటాడు. ఇలా రాజు చనిపోవడంతో అతని దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు. అందులో ఒక పెద్ద పడవలో రాజుని, ఆ తర్వాత చిన్న చిన్న పడవల్లో తమ సహాయకులను పాతిపెట్టి ఉంటారని వాళ్ళు గెస్ చేశారు. ఎందుకంటే పురాణాల్లో రాజు చనిపోయిన తర్వాత ఒక్కడే పైకి వెళ్ళకూడదని, తనతో అప్పటి వరకు పనిచేసిన వాళ్ళను కూడా పాతి పెట్టేవారట. ఒకవేళ ఇక్కడ ఉండే రాజ్యంలో కూడా అదే నమ్మితే సరిగా ఇక్కడ కూడా అదే జరుగుంటుంది. అంతేకాకుండా ఈ పడవలపై ఉన్న బొమ్మలు కూడా ఏదో రాజవంశానికి చెందినవిగా ఉన్నాయి. శవాలను దాచిపెట్టే విధానం ఈజిప్ట్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ రాజుల శవాలనైతే మరీ జాగ్రత్తగా దాచిపెడతారు. ఆ తర్వాత కాలంలో ఈ శవాలున్న చోట బంగారం, నిధులు దొరుకుతాయని చాలా సమాధులను తవ్వేశారు. అయితే ఇలాంటి తవ్వకపు దొంగలకు ఈ పడవల గురించి తెలియదు కాబోలు. అందుకే ఇవి ఇంత భద్రంగా ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళకి దొరికాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.